నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈస్టర్ ప్రార్థనలు। పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు పెద్ద ఎత్తున హాజరైన క్రైస్తవ సోదరులు। చీరాలలో భక్తి శ్రద్ధలతో సిద్ధం చేస్తున్న గోటికోటి తలంబ్రాల్లో కలిపే పసుపును దంపే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం। సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాలలో పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు। ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఈస్టర్ వేడుక వైభవంగా జరుపుకున్నారు। ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాలలో పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు। ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఈస్టర్ వేడుక వైభవంగా జరుపుకున్నారు। తెల్లవారుజామునే సమాధి తోటలు సుందరంగా పూలతో అలంకరించి తమ వారిని స్మరించుకున్నారు। అదేవిధంగా చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। యేసుక్రీస్తు శిలువపై మరణించిన మూడో రోజు పునరుద్ధానుడై మరణాన్ని జయించిన ఘట్టానికి నిదర్శనంగా ఈస్టర్ పండుగ జరుపుకోవడం జరుగుతుందన్నారు। ప్రతిరోజు వ్యాఖ్యాన్ని ధ్యానించి క్రీస్తు బోధనలను అనుసరించాలన్నారు। చెడు అలవాట్లకు దూరంగా ఉండి యేసుక్రీస్తు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో పాస్టర్ జోసెఫ్ కేరీ, సంఘ సభ్యులు, యూత్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు। మనం మంచి వాళ్ళం కాబట్టి కాదండి ఆయన సిలువ వేయబడింది। ఒక మనిషి ఆదాం ద్వారా మనం అందరూ పాపులుగా అయ్యాము। అందరూ పాపం చేయడం మూలంగా మరణం అందరికీ సంప్రాప్తమైందట, అవునండి। కాబట్టి ఆ మరణం అనే చరణంకి ఆయన ప్రవేశించాల్సి వచ్చింది। ఎందుకంటే పాపమునకు వచ్చే జీతం మరణం కనుక। నేను మళ్ళీ వివరిస్తున్నాను, పోయినసారి నేను వివరించినప్పుడు మీరు కొంతమంది వినకపోవచ్చు। పాపమునకు వచ్చే జీతం మరణము। మంచి పనుల ద్వారా పాపం కడగబడనేరదండి। మీ యొక్క కన్నీళ్ల ద్వారా మీ పాపములు కడగబడవు। చీరాలలోని రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్న గోటికోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది। ఈ క్రమంలో తలంబ్రాల్లో కలిపే పసుపును దంపే కార్యక్రమం శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు। చీరాలలోని రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్న గోటికోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది। ఈ క్రమంలోనే తలంబ్రాల్లో కలిపే పసుపును దంపే కార్యక్రమం శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు। చీరాల పట్టణంలోని వాసవి నగర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। ముందుగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిపారు। గత 11 ఏళ్లుగా భద్రాచలం ఎండోమెంట్ అధికారుల అనుమతితో చీరాల స్వామివారి కళ్యాణ తలంబ్రాలు సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు। మొదట ఒక ఊరికే పరిమితమైన తలంబ్రాలు వలిచే ఘట్టం నేడు 5 దేశాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు। శ్రీరామ నవమికి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం సమయానికి తలంబ్రాల్ని చీరాల నుండి భద్రాచలం తరలిస్తామని నిర్వాహకులు వెల్లడించారు। జై శ్రీరామ్। శ్రీ రఘురామ సేవా భక్త సమాజం వారిచే రామయ్య తండ్రికి కోడి తలంబ్రాల్ని ఒలిచి కళ్యాణానికి తీసుకెళ్లి రామయ్యకి సమర్పించే అవకాశం మాకు చీరాల వాసులు లభించడం అనేది మహా అదృష్టంగా భావిస్తున్నాము। గత 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము। ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం 11 ఏళ్ల నుంచి పాల్గొంటున్నాము। ఇది మహా అదృష్టంగా భావిస్తున్నాము। మేము మొదట 50 మందితో స్టార్ట్ అయిందండి ఈ కార్యక్రమం, ఇప్పుడు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు। ఈరోజు పసుపు కొట్టి తలంబ్రాల బియ్యాన్ని కలిపి రాముల వారికి మూటలు కట్టి ఊరేగింపు చేసి ఊరేగింపుతో రాముల వారికి తీసుకెళ్ళడానికి సన్నద్ధం అవుతామండి। మేము ఇలాంటి అవకాశం మాకు లభించడం అనేది మేము చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాము। ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మాకు మంచి భావాలు, మంచి ఆలోచనలు, మంచిగా సేవ చేయాలనే భావన మాకు కలుగుతుంది। ఇలాంటి అవకాశం చీరాలకి మరలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఎల్లకాలం మాకే దక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా రామయ్య తండ్రికి ప్రార్థిస్తున్నామండి। సెలవు।
సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టు చేయకూడని అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడని అంశాల గురించి వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇతర గ్రూపుల్లోని అడ్మిన్లు వ్యవహరించవలసిన తీరును గురించి, వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్లు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై తీసుకునే చర్యల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ త్వరలో జరగబోనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్లు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచడం కొరకు పోలీస్ శాఖలో ఐటీ కోర్ విభాగంలో నిష్ణాతులైన పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరైన సమాచారం లేకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా నిరాధార పోస్టులు, వార్తలు వర్తించేలా నిరాధార పోస్టులు సామాజిక మాధ్యమాల్లో ఉంచినా, ప్రచారం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా భరోసాను కల్పించడానికి బాపట్ల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది కేంద్ర సాయుధ బలగాలతో సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భరోసాను కల్పించడానికి బాపట్ల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది కేంద్ర సాయుధ బలగాలతో సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని బాపట్ల రూరల్, మాటూరు, సంతమాగులూరు, భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సమస్యాత్మకమైన గ్రామాల్లో ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రజల్లో ధైర్యాన్ని నింపే విధంగా కేంద్ర సాయుధ బలగాలతో పోలీస్ అధికారులు, సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చీరాల పట్టణం పేరాలలో పద్మభాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద మహిళలు, వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. చీరాల పట్టణం పేరాలలో పద్మభాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద మహిళలు, వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 35 మందికి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంటా అనిల్ కుమార్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ పద్మభాస్కర ఫౌండేషన్ ద్వారా చీరాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. క్రీస్తు బోధనలు తనలో సేవా తత్వాన్ని ప్రేరేపించాయని, యేసు ప్రభు దీవెనలతోనే నేడు సమాజంలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. మనకు ఉన్న దానిలో ఇతరులకు సాయం చేస్తే నిజమైన సంతృప్తి లభిస్తుందన్నారు. తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు జరుపుతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, జైపాల్, బాబురావు, విజయ్ కుమార్, ప్రసాద్, వాసు, దానయ్య తదితరులు పాల్గొన్నారు. నువ్వేం చేయాలనుకున్నావు పేదవాళ్ళకి చేస్తానే ఉండు, నిరంతరం చేస్తా ఉండు, నువ్వేం ఆపబాక అని ఆమె ఇచ్చారు. నిజంగా అలాంటి తల్లి వెనకాలండి నన్ను 9 సంవత్సరాలు నన్ను వెన్నంటుండి పేదలకు సహాయం చేయడానికి ప్రోత్సహించి డబ్బులు ఇచ్చి
ఆమె సొంత డబ్బులు ఇచ్చి ఎంతమంది ఒకరికి కాదు చాలా మందికి చేసాము. చిన్న పూర్ స్టూడెంట్ దగ్గర నుంచి వృద్ధుల దాకా చాలా చేసి వచ్చాము. సో నిజంగా ఈరోజు ఆమె తలుచుకోవటం, అలాగే మీ అందరి మధ్యలో తలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలా పాస్టర్ గారు చెప్పినందుకు ఎప్పుడు కూడా మీ ప్రేయర్లో నన్ను ఒక్కసారి తలుచుకోండి. నేను కోరుకునేది అది ఒక్కటే, ఎందుకంటే ప్రేయర్ అనేది నిజంగా చాలా విలువైనది. అది నాకు దాని మీద చాలా నమ్మకం ఉంది. మీ ప్రేయర్లో ఎప్పుడు కూడా అనిల్ కుమార్ పద్మావతి అనే ఈ ఫౌండేషన్ గురించి తెలుసుకొని మీకు ఇలాంటివే ఎన్నో కార్యక్రమాలు చేయాలి, నిరంతరం చేస్తూ ఉండాలని, అన్ని పేద వర్గాలను చేయాలి. నాకు చేతినంత వరకు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, నిజంగా దేవుడు మనకి చాలా వరాలు ఇచ్చారు. ఒకప్పుడు కష్టం ఇస్తారు, సుఖం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, సంపద ఇస్తారు. కానీ ఆయన తిరిగి మనం ఏమిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. నిజంగా మనకి చాలా కావాల్సినంత నిండైన సంపద ఇస్తున్నారు. తిరిగి ఆయనకి ఏమిస్తున్నారు? మీరు రుణపడి ఉన్నారా లేరా? ఆ రుణం తీర్చుకోవాలంటే మరి ఎవరికో సహాయం చేయాలి. ఎందుకంటే యేసు ప్రభుకి పేదవారంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడతారు పేదవారు. అంటే కష్టంలో ఉన్న పేదవారు అంటే ఏంటి? కష్టంలో ఉన్న వారికి. సో ఇప్పుడు ఏంటి, నేను యేసు ప్రభు మనకి ఏదో నాకు ఇచ్చాడు, కొద్దిగా ఇచ్చాడు, అది నేను ఆయన తిరిగిస్తున్నాను. మీ రూపాన దాన రూపాన నేను తిరిగిస్తున్నాను. చీరాల పట్టణం కోట్ల బజార్లోని శ్రీ సత్యసాయి మందిరం వద్ద సంస్కృత భాషా సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక భాష గొప్పతనం గురించి పలువురు వివరించారు. చీరాల పట్టణం కోట్ల బజార్లోని శ్రీ సత్యసాయి మందిరం వద్ద సంస్కృత భాషా సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక భాష గొప్పతనం గురించి పలువురు వివరించారు. పలువురు అతిథులు ప్రస్తుత ఆధునిక యుగంలో సాంస్కృతిక భాషను పూర్తిగా మర్చిపోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ఒకనాటి కాలంలో సంస్కృతానికి ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. సంస్కృతంలో పలికే పదాలు పలుకుతుంటే మధురానుభూతిగా ఉండేదన్నారు. భారతీయ ప్రాచీన భాషలకి పునర్వైభవం కోసం కృషి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్కృత భారతి సంస్థ ప్రతినిధులు నిరుపమ, రమేష్, రాంబాబు, బాలభారతి, గీతా తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం గుడ్ ఫ్రైడేతో పాటు శనివారం మినహా ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. సేవాసదన్ వరకు భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 60,958 మంది భక్తులు దర్శించుకోగా 31,245 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 3.41 కోట్లు వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే వడగాళ్ల తీవ్రత కూడా మొదలైంది. భానుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడం లేదు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. చీరాల ప్రాంతానికి చెందిన వెజో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివిధ రకాల శిక్షణా తరగతులకు సంబంధించి వివరాలను ఆర్గనైజేషన్ నిర్వాహకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు అబ్బారు ముసలయ్య మీడియాకు వెల్లడించారు. చీరాల పట్టణం తెల్లగాంధీ బొమ్మ సెంటర్లో వేసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ నిర్వాహకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు అబ్బారు ముసలయ్య ఉచిత శిక్షణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులకు చైతన్యం అందించాలనే ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా వేసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెట్లకు సంబంధించి ఉచిత శిక్షణ తరగతులు జరుపుతున్నామన్నారు. ముఖ్యంగా పాలిసెట్, ఎంసెట్, ఈ సెట్లలో విద్యార్థులకు శిక్షణ అందజేసి విద్యార్థుల ఉన్నత చదువులకు బాధ్యతగా నిలుస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. హాస్టల్, భోజన వసతులు అన్ని ఉచితంగానే అందజేస్తున్నామన్నారు. పేద విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సౌకర్యవంతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుతూ వాళ్ళ తల్లిదండ్రులకి అండగా ఉండే విధంగా చక్కని చదువుకొని ఒక ఇంజనీరింగ్ కోర్స్ చదువుకొని ఉద్యోగం కూడా సంపాదించుకునేటువంటి విషయంలో నా సహాయం పొందటానికి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నా దగ్గరికి
వచ్చి ఈ 18వ సంవత్సరం కోచింగ్ తీసుకోవటం అంటూ జరగబోతుంది. నేను 2007 మొదలుకొని చీరాలలో పేద ప్రజలు చదువుకునేటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్స్, ప్రభుత్వ కళాశాలలు, జూనియర్ కళాశాలలు చదువుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, అన్ని వర్గాల వారు, ఓసీలు కూడా, వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది నా ద్వారా 10th చదివినటువంటి వాళ్ళకి పాలిసెట్ కోచింగ్, ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకి ఎంసెట్ కోచింగ్, డిప్లొమా చదివినటువంటి వాళ్ళకి ఈసెట్ కోచింగ్లు, ఈ మూడింటిని కూడా నేను 17 సంవత్సరాల పాటు ఇస్తూ వస్తున్నాను. ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 దేనికి కూడా తీసుకోకుండా ఉచిత భోజన సౌకర్యం, ఉచిత బుక్స్, ఉచిత ఫ్యాకల్టీ, చివరికి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళందరికీ కూడా ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా నా ఇంట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 2023లో నేను ఇదే విధంగా మీ ద్వారా చేసినటువంటి ప్రకటన మేరకు అటు వైజాగ్ ప్రాంతంలో నుండి రంపచోడవరం, పెదకంచిపోలు, మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా నా దగ్గరికి వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి నా దగ్గర నెల 15 రోజుల పాటు వాళ్ళ బిడ్డలను అట్టిపెట్టి చక్కగా చదువుకొని చక్కగా పాస్ అయి వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్లో చేరటం జరిగింది. అలా ఇంటర్మీడియట్ ద్వారా ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, అదే పాలిటెక్నిక్ ద్వారా ఎంతో సౌకర్యవంతమైనటువంటి చదువు. ఇంజనీరింగ్ చదవడానికి ఇంటర్మీడియట్ ద్వారా అయితే ఒక్కొక్క తల్లిదండ్రులకి 65,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశాన్ని వాళ్ళకి నేను ఈ సంవత్సరం 2024లో సుమారుగా 53 స్కూళ్ళకి, అంటే చీరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, చీరాల్లో ఉన్నటువంటి జెడ్పీ స్కూళ్ళు, అట్టనే బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూళ్ళు, ఈపురపాలెం జెడ్పీ స్కూళ్ళు అన్నింటి తిరుగుతూ ఇంకా ఎక్కువ మంది పేదవాళ్ళు జరుగుతున్నటువంటి నిజాంపట్నం గురుకుల పాఠశాలలు, సింగరాయకొండ గురుకుల పాఠశాలలు, ఎద్దనపూడి గురుకుల పాఠశాలలు, అద్దంకి గురుకుల పాఠశాలలు, చీమకుర్తి గురుకుల పాఠశాలలు, అమ్మనబ్రోలు గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి వేటపాలెం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో, అట్టనే ఏపీ మోడల్ స్కూల్స్లో ఇట్లా 10 ప్రభుత్వ సహాయం ద్వారా చదువుతున్నటువంటి పేద ప్రజలందరూ కూడా పేద బిడ్డలు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళకి చదువు అవ్వాలా. వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో 5 సంవత్సరాలు. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అలెప్పో సమీపంలో ఇజ్రాయెల్ సైన్యం తిరుగుబాటు వర్గాల వైమానిక దాడిలో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. అలెప్పో, దాని పరిసర ప్రాంతాలపై తిరుగుబాటు వర్గాలు విరుచుకుపడ్డాయని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. యుద్ధాన్ని పరిశీలిస్తున్న బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అలెప్పో సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదాపు 42 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతుగల హెజ్బుల్లా ఉగ్రవాదులు సిరియాలో ఉండడంతో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారం అందజేశారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెడుతూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారితో సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు పంపిణీ చేయించొద్దని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్ తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన కీలక కామెంట్స్ చేశారు. పెన్షనర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందజేస్తామన్నారు. 3వ తేదీన పెన్షన్లు అందిస్తామని, లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాలని సూచించారు. కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా కంపెనీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండడంతో వీటిని విక్రయించడానికి మరిన్ని టచ్ పాయింట్లు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించింది.
ఈ ఏడాది చివరి నాటికి 300 నగరాల్లో 700 సేల్స్ అండ్ సర్వీస్ టచ్ పాయింట్లు నెలకొల్పాలనుకుంటున్నట్టుగా కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 236 నగరాల్లో 522 టచ్ పాయింట్లు నిర్వహిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా మొత్తం షోరూంలలో 40% ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కియా ఇండియా నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ తెలిపారు. ఐపీఎల్లో తమదైన జోరు కొనసాగించేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ పట్టుదలతో ఉంది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ ను చిత్తుగా ఓడించిన ఎస్ఆర్హెచ్ గుజరాత్ టైటన్స్ తో ఆదివారం తలపడనుంది. ముంబైతో మ్యాచ్లో పరుగుల వరద పారించిన హెడ్ అభిషేక్ శర్మ, క్లాజన్ మరోమారు బ్యాట్ ఝులిపిస్తే హైదరాబాద్కు తిరుగుండదు. మరోవైపు గుజరాత్ తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈస్టర్ ప్రార్థనలు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు పెద్ద ఎత్తున హాజరైన క్రైస్తవ సోదరులు. చీరాలలో భక్తి శ్రద్ధలతో సిద్ధం చేస్తున్న కోటి తలంబ్రాలు. తలంబ్రాల్లో కలిపే పసుపును దంపే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.